లేదని చెప్పారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ జిమ్మిక్కులు చేశారని ఆరోపించారు. ఎస్ఎల్బీసీని కూల్చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. కమిషన్ల కోసమే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని అన్నారు. తుంగభద్ర శ్రీశైలంను కూడా ఏపీకి రాసిచ్చే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకు తీవ్ర ద్రోహం చేసిందని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహుల పేరుతో తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి పిట్టకథలు చెబితే ఉత్తమ్ కట్టుకథలు చెప్పారన్నారు హరీష్ రావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై జరిగిన చర్చలు, ట్రిబ్యునల్ తో జరిగిన వాదనలపై సుదీర్ఘంగా గ్రాఫిక్స్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు హరీష్ రావు. తెలంగాణకు నెంబర్ 1 విలన్ ను కాంగ్రెస్ గా అభివర్ణించారు హరీష్ రావు. ఈ అంశంలో మొదటి నుంచి కేసీఆర్ చెబుతున్న మాటలు నేడు అక్షర సత్యమయ్యాయన్నారు. 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరాన్ని పండబెట్టారని, 200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. 2 ఏళ్లలో కాళేశ్వరంపై 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తెలంగాణ రైతాంగంతో పాటు ఉత్తర తెలంగాణపై రేవంత్ పగబట్టారని ఆరోపించారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం. అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం. ఆ హక్కుల కోసం ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు వంచుతాం, తెలంగాణ హక్కులు కాపాడుతామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఇది ప్రాజెక్టు కాదు, డిపిఆర్ తయారు చేయడానికి 5 ఏళ్లు పట్టింది. పోనీ డిపిఆర్ తయారైందంటే డిపిఆర్ కూడా 2014 కాంగ్రెస్ దిగిపోయేదాకా డిపిఆర్ కూడా తయారు కాలే. ఉత్తదే నాలుకకు రాసుకొని పడేసే ఉత్త జీవో తప్ప ఏమి లేదు. అగ్రిమెంట్ కూడా అయింది కాలువలకు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ కాలువల టెండర్లు రద్దు చేసి 2 ఏళ్లైనా మళ్ళా కాలువల టెండర్లు పిలువలే, పనులు చేయలే. బీఆర్ఎస్ వచ్చుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఆ కాలువలు పూర్తయి ఇవాళ నీళ్లు బారుతుండే. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఆ ప్రాంతాల్లో ఇవాళ నీళ్లు బారుతుండే. 2 ఏళ్ల నుంచి నువ్వు కాలువలకు టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినావు, ఆ టెండర్లు ఎందుకు పిలవలేదు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. చివరికి ఎంత ప్రయత్నం చేసిందంటే పాలమూరుకు మనకు బ్యాంకుల నుంచో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డబ్బులు రాకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ డబ్బులు 10,000 కోట్లను పాలమూరును అందులో భాగం చేసి ఆ 10,000 కూడా తెచ్చి ముందుకు పోవాలని ఎంతో ఆయన కృషి చేసిండో మనం అర్థం చేసుకోవాలి. కాళేశ్వరంలో దీన్ని భాగం చేసి ఆ 10,000 కోట్లను కూడా దీని మీద పెట్టి తీసుకుపోవాలని కేసీఆర్ గారు తపన పడ్డాడు. మీకు సోయిలేదు. మీరు 30 ఏళ్లు కల్వకుర్తిని బండబెట్టిండ్రు. నెట్టంపాడు, భీమా 10 ఏళ్లు మీరు పండబెడితే మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6.5 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాకు మేము కదా నీళ్ళు ఇచ్చింది. 60 ఏళ్లలో మీరు పాలమూరుకు 1,00,000 ఎకరాలే మీరు ఇచ్చింది. ఒక్కటే జూరాల 1,00,000 ఇచ్చిండ్రు, 3 లక్షలు పొడగొట్టిండ్రు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైనర్ లో పోయిన 2 లక్షలు మిషన్ కాకతీయ కింద స్థిరీకరించిండు. తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి 87,000 ఆర్డీఎస్ లో తెచ్చిండు. ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 6 లక్షల ఎకరాలు తెచ్చి 10 లక్షల ఎకరాల మాగానిగా ఈ పాలమూరును మార్చింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. ఈ రోజు నెట్టంపాడు మోటార్లు ఆగినాయి, భీమా మోటార్లు ఆగినాయి, కోయిల్ సాగర్ మోటార్లు ఆగినాయి. ఈ రోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణా నీళ్లు బారిస్తలేవా? ఇప్పుడు పోదాంపా. ఈ నిమిషానికి కల్వకుర్తి మోటార్లు నడుస్తున్నాయి. ఈ నిమిషానికి ఈ యాసంగి పంటలో శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2,80,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. అంటే తుంగభద్ర వాళ్ళకే, శ్రీశైలం వాళ్ళకే మనం గిన్నెలే కొట్టుకొని సావాలనా? యావరేజ్ 22-23 రోజుల వరద కూడా ఉండదు అక్కడ. మీకు ఇంకా కూడా అదే సమైక్యవాదుల మైండ్ సెట్ లో ఉన్నారు. కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలకు దగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాలువ దవ్వితే కొడంగల్కు 63,000 ఎకరాలు బారేది ఉంటే కాలువ బంద్ పెట్టి 53,000 ఇస్తా లిఫ్ట్ పెట్టి అది 3వ లిఫ్ట్. 3 లిఫ్ట్ చక్కగా పనిచేస్తే భీమాల నీళ్లుంటే అది 53 వారుతుంది.
ఈడ గంత పెద్ద రిజర్వాయరు కరువేనా ఉద్దండాపూర్లో బ్రహ్మాండంగా సిలకుంటాయి నీళ్లు, దాంట్లో మంచిగా కాలువ తవ్వుకొని నువ్వు పారియక లిఫ్ట్ అది 3వ లిఫ్ట్ వాడుతుందట. అంటే ఇది కొడంగల్ ప్రజలకు మోసం చేయడం కాదా? ఇవాళ మీకు ఇంత మంచి కాలువలు అదే 4,350 కోట్లు ఖర్చు పెడితే కాలువలు పూర్తయితాయి కదా. మరి నీ ప్రాధాన్యత ఏంది? నిజంగా రైతులకు నీళ్లు రావడమా, కమిషన్లు రావడమా? కరోనా వచ్చి 2 ఏళ్ళు పనులకు ఇబ్బంది అయింది. అయినా 7 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ మనం తవ్వాము. దానికి 1,358 కోట్లు ఖర్చు పెట్టినాం. ఎస్ఎల్బీసీ కుప్పకూలిపోయి 8 మంది చచ్చిపోతే ఈ ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ కనీసం శవాలను కూడా బయటకు తేలేదు.